హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు 15th జూలై లోపు 5,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో లాస్ట్ 3 days, కేవలం 3 days మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. తర్వాత ఫీజు రివైజ్ అవుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే హైదరాబాద్, వైజాగ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచి అన్నా మీరు అటెండ్ కావచ్చు. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా లభిస్తాయి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ డైరెక్ట్గా పర్చేస్ చేయాలన్నా చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఆప్షనల్ కోర్సెస్. ఇక్కడ మీకు ఇవి మన ఆప్షనల్ కోర్సెస్. వీటిల్లో ఏదైనా జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 20,000 రూపాయలు రికార్డెడ్ అయితే, 25,000 లైట్ బిన్ రికార్డెడ్ అయితే. ఇది కూడా 15 జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. And you have lifetime validity on all our optional courses. సో మరి ఇవాల్టి ఆర్టికల్ వీకెనింగ్ అటానమీ అనే పేరుతో మనకి కనిపిస్తుంది. అటానమీ అంటే ది ఎబిలిటీ టు కండక్ట్ అఫైర్స్ ఇండిపెండెంట్లీ, అంటే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అటానమస్గా మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే ఎబిలిటీని అటానమీ అంటాం. అదేమవుతుంది? వీకెన్ అవుతుంది, అంటే నీరసించిపోతుంది, అటానమీ తగ్గిపోతుంది. దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐకి సంబంధించి మాట్లాడుతున్నారు. సో పీస్ మీల్ ఎక్స్టెన్షన్స్ టు ఈడీ అండ్ సిబిఐ హెడ్స్ ఆర్ ఎ సెట్ బ్యాక్ టు దేర్ ఇండిపెండెన్స్. బేసికల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐకి ఒక హెడ్స్ని అపాయింట్ చేసేటప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ మాత్రమే ఉండాలి, వాటిని ఎక్కువసార్లు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు పాత జడ్జిమెంట్స్ చెప్తున్నాయి. కానీ ఎక్స్టెన్షన్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ వ్యక్తి మంచి ఎఫిషియెంట్ అనిపిస్తే అతను ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది 2021లో. మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. సుప్రీంకోర్టు ఏమో అది తప్పేం కాదు, అలౌ చేసుకోవచ్చు అని చెప్తోంది. సో ఇలా అలౌ చేయడం అనే దానివల్ల రిస్క్ ఏంటంటే, ప్రభుత్వం చెప్పిన మాట వినే ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్గా చేశారు. ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెట్టమంటే అతను కేసులు పెడుతున్నాడు. 2 years అయిపోయాక నార్మల్గా అయితే వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ ఇతను మనం చెప్పిన మాట వింటున్నాడు కదా అని చెప్పేసి అతని స్వామి భక్తిని మెచ్చుకొని మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ చేశారనుకోండి, మళ్ళీ ప్రభుత్వం చెప్పింది చేసుకుంటాడు. చెప్తే నాకు ఇంకా ఎక్స్టెన్షన్ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఆ 1 year అయ్యాక మనం చెప్పిందే ఫాలో అవుతున్నాడని చెప్పి ఇంకో 1 year ఇలా ఎన్నాళ్ళైనా సరే ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటే దాన్ని ప్రభుత్వం ఇలా మిస్యూజ్ చేయొచ్చు, అబ్యూజ్ చేయొచ్చు. ఆ సంస్థలు ఇండిపెండెంట్గా ఫంక్షన్ అవ్వకుండా, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం అన్నమాట. ద సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ upholding statutory amendments made in 2021 to allow multiple extensions of service to heads of investigative agencies is a setback to the cause of protecting their institutional independence. సో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని? 2021లో చేసిన స్టాట్యూటరీ అమెండ్మెంట్స్ అంటే, స్టాట్యూటరీ అమెండ్మెంట్స్ అంటే పార్లమెంటు చట్టానికి చేసిన సవరణలు. ఏంట సవరణ ఏం చేశారు? టు అలో మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సర్వీస్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ హెడ్స్కి వాళ్ళ యొక్క సర్వీస్ టెన్యూర్ని ఎన్నిసార్లు అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ప్రభుత్వం అని చెప్పేసి వాటికి సంబంధించిన రెస్పెక్టివ్ చట్టాల్లో అమెండ్మెంట్స్ పార్లమెంట్ చేసింది. అయితే ఆ అమెండ్మెంట్స్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏం చెప్తుంది? ఆ అమెండ్మెంట్స్ని అప్హోల్డ్ చేస్తుంది. అప్హోల్డ్ చేయడం అంటే సపోర్ట్ చేస్తుంది. ఆ అమెండ్మెంట్స్ వల్ల నష్టం ఏమీ లేదు అని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా సరే ఒక స్టోరీ చూడండి ఎలా ఉంటుందో. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది అనుకుందాం. ఈ జడ్జిమెంట్ అనేది గవర్నమెంట్కి నచ్చలేదు అనుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక లా బేసిస్ మీద జడ్జిమెంట్స్ పాస్ చేస్తుంది. సో గవర్నమెంట్ తనకి మెజారిటీ ఉన్న పార్లమెంట్ను ఉపయోగించుకొని ఆ పర్టిక్యులర్ లా ఏదైతే ఉందో, ఏ లాని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డెలివర్ చేసిందో ఆ లాని అమెండ్మెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అమెండ్మెంట్ చేసిందో మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి ఆ కేసు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు హ్యాస్ టు ఫాలో లా. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే లా ఉందో ఆ లా ప్రకారమే వెళ్ళాలి. అంటే అమెండ్మెంట్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు వెళ్ళాల్సి వస్తుంది. అయితే సుప్రీంకోర్టు హ్యాస్ ద అథారిటీ టు నల్లిఫై ది అమెండ్మెంట్స్. ఈ అమెండ్మెంట్ని నల్లిఫై చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే చట్టాన్ని
అమెండ్ చేశారు, సవరణ చేశారు. ఆ సవరణని నలిఫై చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. కాకపోతే ఇష్టం వచ్చినట్టు సుప్రీంకోర్టు అమెండ్మెంట్స్ని నలిఫై చేస్తుందా? చెయ్యదు. చేస్తే అది పార్లమెంటరీ సావరెయింటీని దెబ్బకొట్టినట్టు. మరి ఏ ఏ సందర్భాల్లో సుప్రీంకోర్టు నలిఫై చేస్తుంది అంటే, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎప్పుడంటే అప్పుడు మేము నలిఫై చెయ్యము, అంటే అమెండ్మెంట్స్ని నలిఫై చెయ్యము. ఎప్పుడు చేస్తుంది అంటే, ఒకటి ఆ పర్టికులర్ లెజిస్లేచర్కి కాంపిటెన్స్ లేకపోతే, అంటే తనకు అధికారం లేకపోయినా సరే తను చేసేసింది అనుకోండి. తనకు అధికారం, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెజిస్లేచర్ ఉంది, సెంట్రల్ లిస్ట్లో ఉన్న అంశం పైన అమెండ్మెంట్ చేసింది అనుకోండి, అంటే దానికి కాంపిటెన్స్ లేదు అని అర్థం. అధికారం లేకపోయినా సరే, పవర్ లేకపోయినా సరే నలిఫై చేయడానికి ట్రై చేస్తే ఆబ్వియస్గా అది అలౌ చేయకూడదు, ఫస్ట్ థింగ్. రెండవది, ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే, ఈ అమెండ్మెంట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసాయి అనుకోండి, అప్పుడు కూడా నలిఫై చేస్తుంది. అంటే ఈ రెండు సందర్భాల్లో ఆ లెజిస్లేచర్కి కాంపిటెన్స్ లేకపోయినా, అంటే దానికి అధికారం లేకపోయినా చేసింది అనే, అంటే తన పరిధిలో లేని అంశం పైన చట్టం చేసింది, అమెండ్మెంట్ చేసింది అయినా, లేదా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా వాటిని నలిఫై చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. అలా కాకుండా ఊరికే పార్లమెంట్ చేసిన చట్టాలని, అమెండ్మెంట్స్ని కోర్టు అనేది నలిఫై చెయ్యదు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్గా జరుగుతున్న రియాలిటీ ఇది. ఎప్పుడైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ ఏదో ఒక లా బేసిస్ మీద చేస్తుంది. అది గవర్నమెంట్కి నచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, పార్లమెంట్లో తనకు మెజారిటీ ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఏ బేసిస్ మీద అయితే సుప్రీంకోర్టు చేసిందో దాన్ని అమెండ్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ అమెండ్మెంట్ని మళ్ళీ అపోజిషన్ పార్టీలు గట్రా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ అమెండ్మెంట్ నలిఫై చేయాలి అనేది అపోజిషన్ పార్టీస్ యొక్క ఎక్స్పెక్టేషన్. కానీ సుప్రీంకోర్టు ఊరికే నలిఫై చేయదు. అది ఒకవేళ వాళ్ళ లెజిస్లేచర్కి కాంపిటెన్స్ లేకపోయినా, అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా సరే నలిఫై చేస్తానని చెప్తుంది, లేకపోతే చేయను చెప్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే, మనకి ఎస్కే మిశ్రా అనే వ్యక్తి టెన్యూర్ని ఎక్స్టెండ్ చేశారు. టెన్యూర్ని ఎక్స్టెండ్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, అతను స్టెప్ డౌన్ అవ్వని చెబితే ప్రభుత్వం ఏం చేసిందంటే, వెంటనే పార్లమెంట్లో చట్టంలో సవరణ చేయించేసి అతనికి టెన్యూర్ ఎక్స్టెన్షన్ చేసే అధికారం వచ్చేలాగా ప్రభుత్వానికి చట్టాన్ని మార్చేసింది. ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చట్టాన్ని మార్చేసి అప్పుడు మార్చిన చట్టాన్ని అది నలిఫై చేయాలని చెప్పేసి అపోజిషన్ పార్టీలు కోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేస్తే తీర్పు వచ్చింది. ఆ తీర్పు గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తీర్పులో ఏముందో చూడండి. వైల్ ద పార్ట్ ఆఫ్ ద జడ్జిమెంట్ క్వాషింగ్ ద 2 1-year extensions given to the Director of Enforcement SK Mishra may be welcomed. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నేను ముందే అతన్ని స్టెప్ డౌన్ అవ్వమని చెప్పాను, మిశ్రాని, అయినప్పటికీ మీరు ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు, సో దాన్ని నేను ఒప్పుకోను, అతన్ని స్టెప్ డౌన్ అవ్వమని చెప్పండి అని క్లియర్గా తేల్చేసింది. అదైతే ఆహ్వానించదగ్గ జడ్జిమెంటే. ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎ ఫ్రీ పాస్ టు ద గవర్నమెంట్ టు అండర్మైన్ ది అటానమీ ఆఫ్ దోస్ ఏజెన్సీస్. రెస్ట్ ఆఫ్ ఇట్ ఏంటమ్మా? రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే అర్థం ఏంటి? ఆ జడ్జిమెంట్లో ఉండే రిమైనింగ్ పార్ట్ ఏంటి? మీరు ఎక్స్టెన్షన్స్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అని పార్లమెంట్ చేసిన అమెండ్మెంట్ని సపోర్ట్ చేయడం. అది ఒక రకంగా ఏంటంటే గవర్నమెంట్కి ఫ్రీ పాస్ ఇచ్చినట్టే. అంటే నచ్చిన వాడిని వేసేసుకొని వాళ్ళని నచ్చినంతకాలం ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ వెళ్ళవచ్చు. వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం చెప్పిన మాట వింటే మనకి ఎక్స్టెన్షన్ వస్తుంది కదా అని చెప్పిన మాట వింటూ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ద కోర్ట్ హ్యాజ్ ఆస్క్డ్, ఇక్కడ స్టోరీలోకి వెళ్ళారు, మిస్టర్ మిశ్రా టు స్టెప్ డౌన్ ఆన్ July 31st స్టెప్ డౌన్ అయిపోవాలి, ఎంతకంటే మీరు ఉండకూడదని చెప్పేసి మిశ్రాకి కోర్టు చెప్పింది. ఇప్పుడు In 2021, it had directed the government not to grant any extension to him beyond November that year. నేను చెప్పాను కదా, 2021లోనే చెప్పింది మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు, నవంబర్కి మించి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అని చెప్పింది. ఇట్ హాస్ నౌ రూల్డ్ దట్ ఈవెన్ దో పార్లమెంట్ క్యాన్ రిమూవ్ ద బేసిస్ ఫర్ ఎనీ జడ్జిమెంట్ త్రూ లెజిస్లేషన్. మీకు ఇప్పుడు చెప్పిన స్టోరీ అదే, 2021లో ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి క్లియర్గా చెప్పినప్పటికీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కోర్టు చెప్పిన మాట వినకుండా పార్లమెంట్లో చట్టాన్ని అమెండ్ చేసేసి, అంటే ఏ బేసిస్ మీద అయితే కోర్టు అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని చెప్పిందో ఆ బేసిస్ని మార్చేశారు. ఎప్పుడైతే ఆ బేసిస్ని మార్చేశారో ఇంకా ఆ బేసిస్ని ఎప్పుడైతే మార్చేశారో, సో మనం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే అతనికి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, చూడండి, మీరు నా బేసిస్ని మీరు మార్చేసే అధికారం, ఏ బేసిస్ మీద అయితే నేను తీర్పిచ్చానో దాన్ని బేస్ చేసే మార్చే అధికారం మీకు ఉంది, నేను కాదన్నాను. కానీ ఇట్ కెనాట్ నలిఫై ఏ కోర్ట్ డైరెక్షన్. కోర్టు యొక్క డైరెక్షన్ని మీరు నలిఫై చేయకూడదు. ఎస్కే మిశ్రాని స్టెప్ డౌన్ అవ్వమని చెప్పాను, అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు రూల్స్ మార్చుకుంటే నెక్స్ట్ ఎవరికైనా మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. ఇప్పుడు ఎందుకంటే మీరు రూల్ మార్చేశారు కాబట్టి, మీరు రూల్ మార్చేశారు. కానీ ఆల్రెడీ కోర్ట్ డైరెక్షన్ మీరు మార్చకూడదు, దాన్ని ఓవర్కమ్ చేయకూడదు, నలిఫై చేయకూడదని క్లియర్గా కోర్టు చెప్తోంది. సో మిస్టర్ మిశ్రా వాజ్ అపాయింటెడ్ ఫర్ ఎ 2-year term in 2018, but in 2020 the original appointment was retrospectively amended to make it a 3-year tenure. 2018 2 సంవత్సరాలకి అతను అపాయింట్ చేశారు. ఇతను మనకు అనుకూలంగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఏం చేశారంటే 2020లో ఒరిజినల్ అపాయింట్మెంట్ని రెట్రోస్పెక్టివ్లీ, అంటే జరిగిన తర్వాత, రెట్రోస్పెక్టివ్లీ అంటే 2018లో అపాయింట్మెంట్ వచ్చింది, 2020లో ఈ అపాయింట్మెంట్ని అమెండ్ చేసాం. అంటే యూఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైం మెషిన్ వెళ్ళలేదు, అంటే పాత ఇంతకు ముందు ఇచ్చిందని ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా అమెండ్ చేయడం అనేది జరిగింది. టు మేక్ ఇట్ ఎ 3-year tenure, దాన్ని 3-year tenureగా చేంజ్ చేశారనమాట. హీ వాజ్ గివెన్ 2 annual extensions in 2021 and 2022 డిస్పైట్ క్రాసింగ్ ది ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యువేషన్. అతనికి 2 సార్లు ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు, 2021కి 2022కి. సూపర్ యాన్యువేషన్ అంటే రిటైర్మెంట్ ఏజ్ క్రాస్ చేసినప్పటికీ 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ ఇగ్నోర్డ్ ద కోర్ట్స్ ఎర్లియర్ అబ్జర్వేషన్ దట్ సచ్ ఎక్స్టెన్షన్ షుడ్ బి గివెన్ టు దోస్ హూ హ్యావ్ అటైన్డ్ సూపర్ యాన్యువేషన్ ఓన్లీ ఇన్ రేర్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్. గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏం చెప్పిందంటే, రేర్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయిన వాళ్ళకి కూడా మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అంటే బాగా రేర్ కేసెస్లోనే. అదర్వైజ్ రిటైర్మెంట్ ఏజ్ దాటిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. హవెవర్ ద లార్జర్ ఇంపోర్ట్ ఆఫ్ ద లేటెస్ట్ జడ్జ్మెంట్ ఈజ్ దట్ ఇట్ ఎండోర్సెస్ ది చేంజెస్ enabling annual extensions to the CBI and ED directors until they complete 5 years in that office. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, లేటెస్ట్ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, ఈ పీస్ మీల్ ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు. పీస్ మీల్ ఎక్స్టెన్షన్స్ అంటే 1 year చొప్పున ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇప్పుడు పార్లమెంట్లో చేసిన సవరణని ఆమోదించినట్టు, ఎండోర్స్ చేసినట్లు. ఇది పరిస్థితి. అంటే ఈ లేటెస్ట్ జడ్జిమెంట్ యొక్క ఓవరాల్ మీనింగ్, ఎసెన్స్ ఇది. The heads of the CBI and ED have an assured term of 2 years regardless of superannuation. బేసికల్గా సిబిఐ ఈడీ హెడ్స్కి 2 సంవత్సరాల పాటు ఎష్యూర్డ్ టర్మ్ అనేది ఉంది. అంటే రిటైర్మెంట్ ఏజ్ దాటకపోయినా సంబంధం లేదు. అంటే ఇంకో 1 yearలో రిటైర్ అవుతారనగా అపాయింట్మెంట్ వచ్చింది అనుకోండి, రిటైర్మెంట్ ఏజ్ దాటినా పర్లేదు, 2 సంవత్సరాల పాటు పనిచేసే ఎష్యూర్డ్ టర్మ్ వాళ్ళకు ఉంది. అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ పవర్ టు ఎక్స్టెండ్ ఇట్ టు 5 years మీన్స్ అన్ ఆఫీసర్ మే గెట్ అప్ టు 3 annual extensions. దాన్ని 5 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ 3 సార్లు ఎక్స్టెన్షన్స్ చేసుకొని చేసే అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వానికి కల్పించారు. యాజ్ ద పిటిషనర్స్ who challenged the extension given to Mr. Mishra as well as the court appointed amicus curiae అంటే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అంటాం, argued piecemeal extensions undermine the independence of the office. piecemeal extensions ఏం చేస్తాయి? ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఆఫీస్ని అండర్మైన్ చేస్తాయి, అంటే దాని యొక్క ఇండిపెండెన్స్ని తగ్గిస్తాయి. అండ్ ఎంకరేజ్ ఏ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ టు మేక్ డైరెక్టర్స్ టో ద గవర్నమెంట్స్ లైన్. అంతే కదా మరి, నేను చెప్పింది వింటే నీకు ఎక్స్టెన్షన్ వస్తుంది, నేను చెప్పింది వినకపోతే నేను పీకేస్తాను. క్యారెట్ అండ్ స్టిక్ అంటే నేను చెప్పింది వింటే క్యారెట్ ఎక్స్టెన్షన్ వస్తుంది, వినకపోతే స్టిక్ నీకు పనిష్మెంట్, నీకు పీకేస్తాము. అంటే ఒక రకంగా ప్రభుత్వం చేతిలో పవర్ పెట్టేసరికి వాళ్ళు చెప్పింది వింటారు అనేది ఇక్కడ జరుగుతుంది. అలా చెప్పింది వింటున్నారంటే అది ఇండిపెండెంట్గా ఫంక్షన్ అవ్వట్లేదు అని అర్థం. ద కోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ వితౌట్ మచ్ జస్టిఫికేషన్ దేర్ కంటెన్షన్ దట్ ద 2021 changes to the Central Vigilance Commission Act, the Delhi Special Police Establishment Act and the fundamental rules go against the spirit of earlier judgments that mandated fixed tenures of the CBI and ED heads only to insulate them from extraneous pressures. So basically వీళ్ళంతా ఏం చెప్పారంటే, వాళ్ళకి మ్యాండేటెడ్ ఫిక్స్డ్ టర్మ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు ఎక్స్ట్రేనియస్ ప్రెజర్స్ ఉండవు. అంటే ఒకసారి నువ్వు సిబి హెడ్ని లేకపోతే ఈడీ హెడ్ని పెట్టిన తర్వాత వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్ పెట్టేశారనుకోండి, అంటే ఎక్స్టెన్షన్ ఇస్తే ప్రభుత్వం చెప్పిన మాట వాళ్ళు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. మధ్యలో కెలికే అవకాశం ఇస్తే వాళ్ళు భయపడిపోయి పదవి పోతుందేమో అన్న భయపడిపోయి మళ్ళీ ప్రభుత్వం చెప్పే మాట వినే అవకాశం ఉంటుంది. ఇవి ఏవి జరగకుండా ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి, ఎక్స్టెన్షన్స్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండకూడదు. ఈ మాట ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జ్మెంట్లో చాలాసార్లు చెప్పింది. వాటన్నిటినీ పట్టించుకోకుండా ఇప్పుడేమో పీస్ మీల్ ఎక్స్టెన్షన్స్కి సుప్రీంకోర్టు అలౌ చేసింది. దానికి సరైన జస్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు.
ఇది చెప్తున్నారు. ద ఫైండింగ్ దట్ ద అమెండ్మెంట్స్ డు నాట్ వైలేట్ ఎనీ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ క్వైట్ సర్ప్రైజింగ్. సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఇప్పుడు అమెండ్మెంట్స్ని మేము నలిఫై చేయాలి అంటే 2 రీజన్స్ ఉండాలి. ఒకటి, ఫండమెంటల్ రైట్స్ అన్న వైలేట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి కాంపిటెంట్ అథారిటీ అన్న ఉండకపోవాలి. ఇప్పుడు ఏముంటుందంటే ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ చేయలేదు కాబట్టి మేము అలౌ చేసామని చెప్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, హిందూ వాడు ఏమంటాడంటే ఇట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్ ఎందుకంటే అలోయింగ్ ద గవర్నమెంట్ టు హ్యావ్ డైరెక్టర్స్ హూ కెన్ పిక్ అండ్ చూస్ వాట్ కేసెస్ టు ఇన్వెస్టిగేట్ బేస్డ్ ఆన్ పొలిటికల్ ఇన్స్ట్రక్షన్ సర్టన్లీ అఫెండ్స్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ టు ఈక్వల్ ట్రీట్మెంట్ అండ్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్. ఏమంటుందంటే వాళ్ళు నచ్చిన వాళ్ళని పిక్ అండ్ చూస్ చేసుకుని ఎక్స్టెన్షన్స్ ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు అది ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం మరి ఉండదు. ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండేలాగే ఇన్వెస్టిగేషన్ వాళ్ళతో చేయించుకునే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి సిటిజన్స్కి ఇంపార్షియల్గా ఏదైనా సందర్భంలో సిటిజన్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు ఫంక్షన్ చేస్తారు, ఎవరు ఈడీ, సిబిఐ. అంతేకాని సిటిజన్స్ పట్ల నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అనేది ఉండట్లేదు. సో సిటిజన్స్కి ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది దొరకట్లేదు కదా, అంటే ఒక రకంగా వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్టే కదా అని చెప్పేసి ఈ ఆర్టికల్ వాదిస్తుంది. అట్ ఎ టైమ్ వెన్ దెర్ ఈజ్ ఎ క్లౌడ్ ఆఫ్ సస్పిషన్ ఓవర్ ద మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి దెర్ ఇస్ ఎ క్లౌడ్ ఆఫ్ సస్పిషన్ అంటే అనుమాన మేఘాలు అనేవి బాగా ఎక్కువగా ఉన్న టైం ఇది. ఎగ్నెస్ట్ పొలిటికల్ ఒపోనెంట్స్, రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం వీళ్ళని ఉపయోగిస్తున్నారని చెప్పేసి చాలా మనకి కామెంట్స్ వస్తున్నాయి. అలాంటి టైంలో ద కోర్ట్స్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ఎ టెన్యూర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ డిజైన్ టు అండర్మైన్ దేర్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ కండ్యూసివ్ టు ద రూల్ ఆఫ్ లా. మరి కోర్టు ఏం చేసింది? టెన్యూర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ని ఎండోర్స్ చేసింది, టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇది ఎటువంటి సిస్టము? వాటి యొక్క ఇండిపెండెన్స్ని అండర్మైన్ చేసే సిస్టమ్. ఇది మరి కండ్యూసివ్ అంటే అనుకూలమా దేనికి? రూల్ ఆఫ్ లాకి అనుకూలం అంటే అనుకూలం కాదు, దానికి ఫేవరబుల్గా లేదు అని అర్థం. రూల్ ఆఫ్ లా అంటే ఇంపార్షియల్గా ఎవ్రీథింగ్ యాజ్ పర్ చట్టం వెళ్ళడం. కానీ ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్కి పవర్స్ ఎప్పుడైతే ఇచ్చేస్తామో అది మనకి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం లేకుండా చేస్తుంది అని ఫైనల్గా ఇక్కడ చెప్తున్నారనమాట. అబ్సల్యూట్ బిగినర్స్ ఎవరన్నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కేవలం 10,000 రూపాయలకి మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించవచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 10,000 రూపీస్కి మీకు అన్నీ లభిస్తాయి లైఫ్ టైం వ్యాలిడిటీతో. అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.